ఒక పరిశ్రమలో పనిచేసి ఆ పరిశ్రమలో మానేసి మరో పరిశ్రమలో ఉద్యోగం ఎత్తుకునే వరకు ఖాళీగా ఉంటే ఆ గ్యాప్లో ఉండే నిరుద్యోగాన్ని సంగుష్ట నిరుద్యోగం అంటున్నాం. అంటే ఇప్పుడు చెప్పండి, సింపుల్గా సంగుష్ట నిరుద్యోగం అంటే శ్రామికుడు ఒక వృత్తి నుండి మరొక వృత్తికి, ఒక రంగం నుండి మరొక రంగానికి మారే సమయంలో కొంతకాలం ఖాళీగా ఉంటే అలాంటి నిరుద్యోగాన్ని సంగుష్ట నిరుద్యోగం అంటాం. మరి ఇది ఎక్కువ డెవలప్డ్ కంట్రీస్లో ఈ నిరుద్యోగం సంభవిస్తుంది. ఎందుకు డెవలప్డ్ కంట్రీస్లో ఈ నిరుద్యోగం ఎక్కువ సంభవిస్తుందంటే అధునాతన టెక్నాలజీ అంటే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒక పరిశ్రమలో ప్రవేశపెట్టినప్పుడు అనదర్ పరిశ్రమలు దానంతటదే మూతబడిపోతుంటాయి. ఏ పరిశ్రమలో నూతన టెక్నాలజీ ప్రవేశపెడుతుందో ఆ నూతన టెక్నాలజీ ద్వారా తయారైన వస్తువులు మార్కెట్లోకి వచ్చినప్పుడు ఆ వస్తువులను ప్రజలు కొనటం వల్ల మిగతా కంపెనీలో తయారైన వస్తువులకు డిమాండ్ పడిపోయినప్పుడు ఆ కంపెనీ అనేది ఆల్టర్నేట్గా మూతపడుతుంది. మూతపడ్డప్పుడు అందులో పనిచేసే కార్మికులు కొన్ని రోజులు ఖాళీగా ఉంటారు, వేరే కంపెనీలో ఉద్యోగం ఎత్తుకునేవారు ఖాళీగా ఉంటారు. కాబట్టి అలాంటి నిరుద్యోగాన్ని సంగుష్ట నిరుద్యోగం అన్నాం. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ సంగుష్ట నిరుద్యోగాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒకప్పుడు మనం వాచ్లలో ఫేమస్ వాచ్ హెచ్ఎంటీ వాచ్ అన్నాం. హెచ్ఎంటీ వాచ్ తర్వాత టైటాన్ వచ్చింది. ఈ హెచ్ఎంటీ వాచ్ గిరాకీ లేక అవి వస్తువులు అమ్ముడు పోక ఆ కంపెనీ మూతపడ్డది. అందులో పనిచేసే ఒక 5,000 10,000 ఎంప్లాయీస్ నిరుద్యోగులయ్యారు. వాళ్ళు మళ్ళీ వేరే కంపెనీలో ఎత్తుకునే వరకు అంటే ఆ గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో ఉండే నిరుద్యోగం సంగుష్ట నిరుద్యోగం. టైటాన్ పోయింది, ఫాస్ట్ ట్రాక్ వచ్చింది, ఫాస్ట్ ట్రాక్ ఇట్లా రకరకాల సెల్లులలో కానీ వాచ్లలో కానీ టెక్నాలజీలో కానీ రకరకాల కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు పాత టెక్నాలజీ ఉన్న కంపెనీలు దానంతటదే క్లోజ్ అయిపోతాయి. అలాంటి సమయంలో ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళు కొన్ని రోజుల వరకు ఖాళీగా ఉంటారు. అలాంటి నిరుద్యోగాన్ని సంగుష్ట నిరుద్యోగం అంటున్నాం. ఇవాళ అమెరికా లాంటి దేశాల్లో మనం చూస్తున్నాం, సాఫ్ట్వేర్ వ్యవస్థ క్రమక్రమంగా డౌన్ఫాల్ అవుతుంది. అక్కడ కూడా ఉపాధి అవకాశాలు అనేవి కనుమరుగైపోతున్నాయి. కాబట్టి అక్కడ మరి సంగుష్ట నిరుద్యోగం అనేది మనం బలంగా ఈ మధ్య కాలంలో అమెరికా దేశంలో చూస్తున్నాం. ఇది ఒక రకమైన నిరుద్యోగం, ఇది చాలా డేంజర్ నిరుద్యోగం. అందుకే దీన్ని ఒత్తిడి ఘర్షణ తాత్కాలిక నిరుద్యోగం అని చెప్పినాం.